వరుసగా రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్ నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలను నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా వైసీపీ ఇన్ఛార్జీల మూడో జాబితాను విడుదల చేశారు. ఈసారి 21 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. ఇప్పుడు ప్రకటించే ఇన్ఛార్జీలే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా నిలవనున్నారు. ఈ జాబితాల్లో కొందరు సిట్టింగ్లకు మరోసారి అవకాశం కల్పించగా కొన్ని స్థానాల్లో మాత్రం కొత్త అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ మూడో జాబితా చూసినట్టయితే ఇచ్చాపురం పిరియ విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతరపూడి కుంభం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లి నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు విరూపాక్ష, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మెరిగ మురళి, సత్యవేడు మద్దెల గురుమూర్తి, పెనుమలూరు జోగి రమేష్, పేడన ఉప్పాల రామ్లకు అవకాశం దక్కింది. ఇక ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే విశాఖపట్నం బొత్సాల ఝాన్సీ లక్ష్మి, ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ కేశినేని నాని, తిరుపతి కోనేటి ఆదిమూలం, కర్నూలు గుమ్మనూరు జయరాం, శ్రీకాకుళం పేరాడ తిలక్లకు అవకాశం ఇచ్చారు. ఇక తాజా జాబితాలో కూడా సామాజిక న్యాయం పాటిస్తూ జాబితాను విడుదల చేశారు. మూడో జాబితాలో 11 స్థానాలను బీసీలకు, 1 స్థానం మైనార్టీ, 3 స్థానాల్లో ఓసీలకు కేటాయించారు. ముందుగా ప్రకటించినట్టుగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సీట్ల కేటాయింపు జరిగింది. ఇక ప్రకటించిన 6 ఎంపీ స్థానాల్లో 4 స్థానాలు బీసీలకు, 1 స్థానం ఓసీ, 1 స్థానం ఎస్సీలకు కేటాయించారు. 21 మంది జాబితాలో 5 ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. మొత్తం మీద సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్టుగా వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీఎం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని చేసిన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకోలేదు. అలాగే సీఎం మాట్లాడిన అసంతృప్తి చేసిన కొలుసు పార్థసారథి టికెట్ కట్ చేశారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డిని తప్పించి మెట్టు గోవిందరెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు, దర్శి ఎమ్మెల్యేల స్థానంలో రెడ్డి అభ్యర్థులను నియమించడంపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.